మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 11 రెడ్డి 11 సీట్ల రెడ్డి మామూలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఏ ముఖ్యమంత్రి ఆయన ఏ పేరు పెట్టి పిలవాలో మాజీ అనాలన్నా ఇంకో పేరు అనాలో అర్థం కావటం లేదు. ప్రెస్ మీట్లో మాట్లాడితే గబ్బు. సరే, పరిపాలన అంటే చేతగాని పరిపాలన, దద్దం పరిపాలన జరిగిపోయింది. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికి రానటువంటి వ్యక్తి ఈ 11 రెడ్డి గారు. ఆయన పగటి కళ్ళకంటున్నాడు, నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను వస్తే 2 సంవత్సరాలు జైలు 2 నెలల్లో జైలు పంపించేస్తా, మెడికల్ కాలేజీ ఎవరు తీసుకున్న ఓనర్ని. ఏడకు వచ్చేది నువ్వు? మీ ఇంటికి వస్తావా, నీ ఆఫీస్కి వస్తావా? ఆఫీస్కి వస్తానంటే ఉండవల్లో ఆఫీస్ మూసేసావు, నీ ఇంట్లో ఒక రూమ్ పెట్టుకొని ఉండవు, ఎక్కడికి రాలేవు, ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేవు. గతంలో ముఖ్యమంత్రిగా నువ్వు జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలలు అనుమతి ఇచ్చావు, మంచిదే. వాటి మీద లోన్లు తెచ్చావు, మొండి గోడలు మిగిలిచ్చావు, వెళ్ళిపోయావు. మరి ఈరోజు వాటి మీద మళ్ళీ లోన్లు ఇవ్వరు, మళ్ళీ లోన్లు రావు, అవి కట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే పీపీపీ మోడల్, ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యంతో. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఈరోజు చూస్తే ఓడరేవులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి కనపడటంలా. 1923లో ఒక మెడికల్ కాలేజ్ స్థాపించారు ఆనాటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం. అయితే మరి ఈ 100 ఏళ్లలో అనేక కళాశాలలు వచ్చిన 6,900కి మించి సీట్లు లేవు. ఈ 17 కళాశాలల్లో వస్తే ఇంకా 1,700 సీట్లు పెరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1,000,000 సంతకాల ఉద్యమం, అవి 1,000,000 సంతకాలా, లేకుంటే మొన్న ఎన్నికల్లో నీకు మిగిలిపోయిన పాంప్లెట్లు స్లిప్పులా అని అడుగుతున్నా. సరే, ఓకే, 1,000,000 సంతకాలు అనుకుందాం. మన రాష్ట్రంలో ఈ రాష్ట్రం విడిపోయేటప్పటికి మన జనాభా దాదాపు 5 కోట్లు, ఈరోజు దాదాపు 6 కోట్లు అయి ఉంటుంది. నువ్వు 1 కోటి కూడా పెట్టించావు అనుకుందాం, అది బోగస్ అనే సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు. బట్ అయితే 5 కోట్ల మంది దాన్ని సమర్థిస్తున్నట్లే కదా. 1 కోటి మంది నువ్వు పెట్టించావు, మిగతా 5 కోట్ల మంది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ కోరుకుంటున్నారనే కదా అని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా 11 రెడ్డి గారిని, నువ్వు కేంద్రంలో నీ ఎంపీలతో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పంపించావు మెడికల్ కాలేజ్ వద్దని. ఆవిడ ఒకటే సమాధానం చెప్పింది, అన్ని పీపీపీ మోడల్ చేస్తున్నాం, మెత్తడి చెప్పుతో కొట్టి పంపించింది ఎంపీలని. కృష్ణాపట్నం, ఓడరేవు, మన ముతుకూరులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పీపీపీ మోడల్ చేశారు నవయోగ వాళ్ళు, గవర్నమెంట్ కలిసి బ్రహ్మాండంగా జరిగింది. మరి 11 రెడ్డి వచ్చి దాన్ని ఆదానికి అప్పగించాడు, సర్వనాశనం అయిపోయింది. 15,000 ఉద్యోగాలు పోయినాయి మన జిల్లాలో, మన కళ్ళ ముందు 15,000 ఉద్యోగాలు పోయిన సందర్భం ఉంది. దీనికేం సమాధానం చెప్తుంది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి? చెప్పమానండి. ముఖ్యమంత్రిగా చేత కాకుండా తెలుసుకో, ఎందుకంటే గత చరిత్ర కూడా నీకు తెలియాలి. ఏదో మీ నాన్న పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యేది కాదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 కళాశాల ఇచ్చి ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎన్ని కళాశాలలు ఇచ్చాడు, ఎందుకు దిగాడు తెలుసా నీకు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇచ్చింది 2 మెడికల్ కళాశాలలో, 6 ఇంజనీరింగ్ కళాశాలలో, 1 కళాశాల వాకాళ్ళలో
వాళ్ళన్న పద్మనాభరెడ్డి పేరుతో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేలా వ్యాఖ్య చేసింది. సొంత అన్నకి ఇవ్వచ్చా ముఖ్యమంత్రి గారని ఒక వ్యాఖ్య చేసింది అంతే. కేసు కొట్టేలా. అది తెలుసుకోను ముందు గత చరిత్ర. ఆ వ్యాఖ్యకే జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. మరి ఈరోజు నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు ఎన్ని వ్యతిరేక కోర్టు తీర్పులు వచ్చినాయి, ఎన్ని వ్యతిరేక ఇదులు వచ్చినా మనకి చలనం లేదు, రాజీనామా చేసేది లేదు, దాని జోలి లేదు. ఆనాటి నైతిక విలువలు ఒకసారి తెలుసుకో లెవన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ప్రైవేటు కళాశాలలో మీ తాతరం కూడా కాదు ఇప్పుడు ఆపేది. పీపీపీ మోడల్లో విద్యార్థుల కోసం చేయాల్సిందే. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో చేస్తారు, చేసి తీరతారు. ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్లు తయారవుతారు, పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. నీ బోటి లెవన్ రెడ్లు ఆపలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండకపోతే నువ్వు అధికారం వచ్చేది పగటి కలే, నిన్ను ప్రజలే తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నావు.